హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అస్సలు వదలకండి, ఓకేనా? ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి శాలరీస్ మంత్లీనే ఆల్ అలవెన్సెస్తో సహా 88,000 అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. నిన్ననే రిలీజ్ కావడం జరిగింది అనమాట. 8/1/2024 డేట్ చూసుకున్నట్లయితే మీకే తెలిసిపోతుంది. అలాగే ఒక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 250 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఎస్సీ వాళ్ళకైతే 37, ఎస్టీ వాళ్ళకి 20, అలాగే ఓబీసీ వాళ్ళకి 67, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 24, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 102 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ వచ్చేసి 250 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి 60% మార్క్స్కి అయితే డిగ్రీలు అయితే ఉండాలి. డిగ్రీ అంటే ఏ విభాగంలో అయినా డిగ్రీ అంటే బీఎస్సీ చేసిన ఓకే, అలాగే మనకి బీటెక్ చేసిన, బీఫార్మ్స్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్ వచ్చిన డిగ్రీలో మనకి యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? అలాగే ఈ యొక్క డిగ్రీతో పాటు మనకి ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 31/12/2023 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 250 పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే 1000 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా నిన్నటి నుంచి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 23 జనవరి 2024 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా యొక్క నోటిఫికేషన్లోనే ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్ ప్రొడ్యూసర్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట, ఓకేనా? ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఒక ప్యాటర్న్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. అలాగే మనకి ఒక కంప్యూటర్ లిటరసీ నుంచి అయితే మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మనకైతే మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారని యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా? ఈ యొక్క పోస్టులకి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి చూసుకున్నట్లయితే
ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. uiic.com ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక నోటిఫికేషన్లోనే చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఒక హౌ టు అప్లై అనేది మీరు చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు కూడా ఎలా ఏమి అనేది కూడా మనకి ఒక ఫుల్ డీటెయిల్స్లో అయితే మనకి ఇచ్చారనమాట. శాలరీస్ వచ్చేసి మనకి అన్ని అలవెన్సెస్తో సహా మనకి టోటల్ వచ్చేసి 88,000 అయితే మనకి ఇస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, యొక్క నోటిఫికేషన్లోనే ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 88,000 అయితే మనకి శాలరీస్ అయితే ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి యొక్క పోస్టులకి హౌ టు అప్లై డీటెయిల్స్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చాడు. అలాగే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే చేసుకోవాలి. దాన్ని కూడా మనకి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇందాక చెప్పాను కదండి, ఆ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే ఒక పోస్టులకైతే మనకి ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్టులకి మనకి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజంపేట, విజయవాడ, విశాఖపట్నం, అలాగే తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం అయితే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి మనకి సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి తెలంగాణ వాళ్ళకు కూడా సెంటర్స్ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి ఒక హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయని యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి వచ్చేసి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియో చూసినట్లయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు అర్థం కాకుండా 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక్కడైతే వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక వెబ్సైట్ అయితే మీకు యొక్క వెబ్సైట్కి క్లిక్ చేసి అయితే మనకు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి. ఓకేనా. అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఏ ఒక్క నోటిఫికేషన్ వదిలినా ఆ యొక్క నోటిఫికేషన్ అయితే అస్సలు వదలకండి. ఎందుకంటే మంచిది నోటిఫికేషను, మీకు మళ్ళీ వస్తాయో రావో కూడా తెలీదు, ఇన్ని వేకెన్సీస్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. మీకోసం అయితే వీడియోస్ చేస్తాను. ఓకేనా. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్గా అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.